అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం 19వ ఆదివారం ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మదర్స్ డే. ప్రతి ఒక్క తల్లికి నా మదర్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా చాలామంది తల్లిని అనాథల్లాగే వదిలేస్తున్నారు. అదేవిధంగా తల్లిని చివరి దినంలో సరిగ్గా చూడక తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లికి తమ ప్రేమనే కోరుకుంటుంది, అంతే తప్ప మన ఆస్తులు కానీ మన అంతస్తులు కానీ కోరుకోదు. తల్లిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవాలని వేడుకున్నాను. చాలా అనాథాశ్రమాలు తల్లిని చూడలేక చాలామంది అనాథాశ్రమంలో ఉంచుతారు. దయచేసి కన్న తల్లిని చూడడం మనకి ఎంతో గొప్ప భాగ్యం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిని చూడాలని వేడుకున్నాను. అదేవిధంగా ఈరోజు యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనము. మౌనంగా నుండుము, దేవుడు నీకు జ్ఞానం బోధించును. మనం చాలా విషయాల్లో మౌనంగా ఉండడం వల్లే మనకి ఎంతో మేలు, అంతే తప్ప మౌనంగా లేకుండా మనం గొడవకని వాళ్ళతో ఎక్కువ మాట్లాడి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం టైం వేస్ట్ తప్ప ఏం లేదు. మన ఇతరులు ఎవరేమైనా సరే మౌనంగా ఉంటే దానికి సమాధానం తగిన టైంలో సమాధానం వస్తుంది, అంతే తప్ప మనం వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మౌనంగా లేకుండా మనం ఎదుటి వాళ్ళతో గొడవ దిగడం మంచిది కాదు. మౌనంగా ఉంటే దేవుడే మంచి జ్ఞానం బోధిస్తాడు. మంచి జ్ఞానంతో మనం జీవిస్తాం, అంతే తప్ప గొడవలు ఆడుకోవడం వల్ల మనకి ఇబ్బందులు తప్ప ఏమీ లేవు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాక అందరికీ వందాలండి.